సుమన్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. చాలామంది చాలా కాలంగా చాలా వ్యక్తులు వయసుతో నిమిత్తం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం అనేది లేకుండా చాలామంది నిద్ర సమస్యతో, నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. బట్టతల ఇప్పుడు సమస్య కాదు. ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇన్సోమినియా అంటారు. ఇలాంటి సమస్యలకి ఎలా చెక్ పెట్టాలి, ఇలాంటి సమస్యలు వస్తే ఇంకెలాంటి వ్యాధులకు దారితీస్తుంది ముందు తెలుసుకుందాం. ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు రోజంతా ఎలాంటి పని చేయలేకపోతారు, చేస్తున్న పని అందు ఏకాగ్రత నిలపలేకపోతారు, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, అలాగే లేజీనెస్ వస్తుంది, దానివల్ల టెన్షన్స్ రావడం, స్ట్రెస్కు గురి కావడం, చేస్తున్న పనిలో ఏకాగ్రత లోపించి సరైనటువంటి రిజల్ట్స్ రాకపోవడం, దానివల్ల మనం చేసే పదార్థం కానీ పని కానీ ఏదైనా కూడా నాణ్యత కోల్పోతుంది. నాణ్యత కోల్పోవడం వల్ల మనకి సరైనటువంటి సమాచారం అందదు, సరైనటువంటి పని కాదు. వస్తువు తయారు చేయడంలో తప్పుగా వస్తువు తయారవుతుంది, ఏదైనా సమాచారం ఇవ్వడంలో సమాచార లోపం జరుగుతుంది. ఏది ఏమైనా ఇద్దమైనటువంటి పనుల వల్ల సంపూర్ణమైనటువంటి రిజల్ట్స్ రాకుండా పోతాయి. కాబట్టి నిద్రలేమితో చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో ఇందాక చెప్పినట్టు లేజినెస్ ఒకటి, ఏకాగ్రత లోపించడం, అలాగే జ్ఞాపక శక్తిని కూడా కోల్పోతుంటాము. అలాగే దాంతోపాటు అత్యంత ప్రమాదకరమైన జబ్బు అసలే నిద్ర లేకపోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి వస్తున్న సూచనలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా రకాల అధ్యయనాల్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ప్రతి మనిషికి తప్పకుండా ప్రతి మనిషి 8 గంటలు నిద్రించాలి. తక్కువ ఎలా వీలు కాని పరిస్థితుల్లో 5 గంటలైనా నిద్రపోతే చాలా మంచిది. లేనట్లయితే చాలా రకాల అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ కాలంలో అందరూ ఇంటి నుంచే వర్క్ అని, సాఫ్ట్వేర్ జాబ్స్ అని, అయ్యని ఇంట్లోనే చేస్తూ ఉన్నారు. టైం లేకుండా, టైం బాండ్ లేకుండా 11, 12 వరకు, 1 వరకు పనిచేస్తూ కూర్చుంటున్నారు. 1కో 2 గంటలకో వర్క్లో చేసేసి 3 గంటలకు పడుకుంటున్నారు. అసంబద్ధమైన నిద్ర అనారోగ్యానికి హేతువు అని ఖచ్చితంగా చెప్పాలి. ఇలా అసంబద్ధమైన నిద్రకు లోను కావడం ఎందుకు? అనారోగ్య లక్షణాలను, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు? అందుకని తప్పకుండా నిద్ర అనేది ప్రతి మానవుడు నిద్రించాలి. మానవునికి నిద్రే వరం అని చెప్పేసి కూడా అనుకుంటాం. నిద్రలో శారీరక అలసట, మానసిక అలసట, మానసిక ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి మానవుడు తప్పకుండా 8 గంటలు తప్పకుండా నిద్రించాలి. అలా వీలు కానించో కనీసం 5 గంటలైనా తప్పకుండా నిద్రపోవాల్సిన పరిస్థితి ఉంది. అలా చేస్తే కానీ మనం చేసే పనులలో ఏకాగ్రత లోపించకుండా ఉంటుంది. మరి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏం చేసినా నిద్ర రావడం లేదు. కొందరికి సమయం ఉన్నప్పటికీ నిద్ర అనేది లేకుండా పోతుంది. అది ఎందువల్ల? ఇతరత్ర కారణాలు ఏంటి? ఏం చేస్తే నిద్ర వస్తుంది? రాకుండా పోవడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ తెలుసుకుందాం. అర్ధరాత్రి వరకు, అపరాత్రి వరకు ఫోన్లు చూస్తూ కూర్చోవడం, లేదా టీవీలు చూస్తూ కూర్చోవడం, ఇలాంటివి చేయడం వల్ల నిద్ర లోపిస్తుంది. అది మనం చేసుకున్నటువంటి చెరుపు. కాబట్టి టీవీలు చూడడం కానీ, ఫోన్ వింటూ, ఫోన్ చూస్తూ పడుకోవడం కానీ పూర్తిగా మానివేయాలి. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు హార్డ్ డైట్ చేయకూడదు. మద్యపానాన్ని పూర్తిగా మానివేయాలి. ఇలాంటివన్నీ కొన్ని ఆహారంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు నిద్ర సమయానుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. మనగా చేసుకున్నటువంటి తప్పిదాలు మన చేతుల్లోనే ఉంటాయి కనుక వాటిని మానివేయడం ఎంతైనా శ్రేయస్కరం. ఇక అసలు మన నిద్ర విషయానికి వస్తే మనం ఏం చేస్తే నిద్ర వస్తుంది? అసలు ఎన్ని చేసినా నిద్ర రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నిద్ర కోసమని రకరకాల యోగాలు వేయడం, వాకింగ్ చేయడం, ఇతరత్ర ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. బయట డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, హాస్పిటల్స్ సందర్శించడం, ఎన్నెన్నో మందులు వాడుతూ ఉంటారు. ఎన్ని చేసినప్పటికీ నిద్ర రావడం లేదు అని చాలామంది బాధపడుతుంటారు. మరి అలా బాధపడే వాళ్ళకి వాళ్ళ బాధ నుంచి విముక్తి చేయడం కోసమే మేము ముందుకు ఒక అద్భుతమైనటువంటి ఇంటిలో తయారు చేసుకునేటువంటి ఆహార పదార్థాల్లో
తో తయారు చేసుకునేటటువంటి ఔషధాన్ని మీకు చూపిస్తాను. ఏంటంటే ముందుగా మనం ఇలా హల్దీ పసుపు, వంట పసుపు అంటారు, చూస్తున్నారు కదా, వంటలో వాడేటటువంటి పసుపు తీసుకోవాలి. అలాగే ఒక బౌల్లో పాలు తీసేసుకోవాలి. ప్రశస్తమైన మామూలు పాలు ఉంటాయి కదా, ఆ పాలను తీసుకోవాలి. ఇలాంటి పాలను, పరిశుభ్రమైనటువంటి పాలను తీసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టేసేసి ఈ పాలను ఇందులో వేసేస్తున్నాను. చూడండి, 1 కప్పు పాలు వేసేయండి ఈ విధంగా. ఓకే, అలాగే దీనిలో ఈ పసుపు వేసేయండి. ఒక 2 చిటికెల పసుపు వేయాలి, పూర్తి కాదు, 2 చిటికెలు వేస్తే చాలు. ఇది వేసేసి బాగా మరిగించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాము. దెన్ పాలు వేసేసాను. ఇందాకే 2 చిటికెల పసుపు వేసాము. ఇంకా పాలు మరుగుతూ ఉంటాయి. పూర్తిగా మనం తాగే విధంగా పూర్తిగా మరిగిన తర్వాత ఇందులో కాస్త శర్కర వేసేసుకొని తాగితే సరిపోతుంది. ముందైతే మరుగుతూ ఉంది, చూద్దాం. పాలల్లో ఏంటంటే మంచి విటమిన్ ఏ, విటమిన్ బి, B1, B6, B12, ఐరన్ ఇలాంటి ఖనిజ లవణాలు పూర్తిగా పాలల్లో ఉంటాయి. వీటి వల్ల చాలా రకాల లాభాలు మన శరీరానికి చేకూరుతాయి. అలాగే పసుపు ఏదైతే ఉందో, హల్దీ, ఈ 2 కలవడం వల్ల మన శరీరానికి ఎంతో దోహదకారిగా పనిచేస్తాయి. దాదాపుగా పాలు పూర్తిగా మరగడానికి వచ్చేసినాయి. పాలు పసుపు పూర్తిగా మరిగాయి. మనం తాగే అంత వేడి, అంటే టీ లాగా మరిగించాలి పూర్తిగా. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. మన శరీరానికి ఉపయోగపడేటటువంటి పోషక విలువలు ఎన్నో కలిగి ఉంటాయి. ఇందాక చెప్పినట్టు పాలల్లో ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇలా మన శరీరానికి మేలు చేసేటటువంటి ఖనిజ లవణాలు, ఐరన్, ఇవన్నీ పాలలో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి పాల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. అలాగే హల్దీ, పసుపు అని చెప్పుకున్నాను ఇందాక. ఈ పసుపులో కూడా ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇంటర్నల్గా మనకి ఏమైనా బ్లీడ్స్ అలాంటివి ఉంటే కూడా విష పదార్థాలని బయటకు వెలువస్తుంది. కాబట్టి ఇలాంటి పసుపు పాలల్లో కలిపి తీసుకుంటాం కనుక చాలా ఔషధంగా పనిచేస్తుంది. మనకేంటి నిద్ర రాకపోవడానికి కారణం మెడోపిన్ అనే కెమికల్స్, రసాయనాలు బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. దానివల్ల మనకి మగతగా నిద్ర వచ్చేస్తుంది. అది లోపించడం వల్ల మనకి నిద్ర రాదు. మరి అలాంటప్పుడు ఇలా తయారు చేసిన పానీయం తయారైంది. పాలతో తయారైనటువంటి పానీయం తయారైపోయింది. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దెన్ ఈ పానీయాన్ని మనం ఇలా కప్లోకి తీసుకుందాం. కప్లో ముందుగా శర్కర వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ శర్కర వేశాను. ఇలా ఈ విధంగా మరిగినటువంటి పాలని ఇందులో శర్కర వేసిన కప్లో వేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడవచ్చు. ఇలా ఈ విధంగా వేసేసాను. ఈ పాలని వడగొట్టకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. మరిగాక వడగట్టాలా లేదా అనే డౌట్ అందరికీ వస్తుంది. వడగట్టకూడదు, అలాగే కప్లో వేసేసి నిరభ్యంతరంగా చక్కగా తాగేయాలి. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాలి, ఇది బాగా శర్కర ఇందులో కలిపేస్తున్నాం. పూర్తిగా కలిపేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే రాత్రి భోజనానంతరం ఈ కప్పు పాలను తాగినట్లయితే మంచి నిద్ర వస్తుంది, సుఖ నిద్ర వస్తుంది. ఉదయం వరకు మేల్కొనే అవకాశమే ఉండదు, మంచి నిద్ర వచ్చేస్తుంది. ఎలాంటి వారికైనా పూర్తి నిద్ర సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ పానీయాన్ని అందరూ, అన్ని వయసుల వారు తాగవచ్చు. కాకపోతే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ పాలు పసుపు వేసుకొనే తాగాలి. అందులో షుగర్ యాడ్ చేసుకోకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు బాగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే వారికి కూడా నిద్రలేమితో బాధపడుతుంటారు. మరి వారు తాగొచ్చేమో అంటే తాగొచ్చు, కానీ షుగర్ లేకుండా, వితౌట్ షుగర్తో మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తాగవచ్చు. ఇతరత్ర అందరూ షుగర్ వేసుకొని తాగవచ్చు. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. ఎవరైనా హాయిగా చాలా జాగ్రత్తగా ప్రతిరోజు రాత్రి భోజనానంతరం పడుకునే కన్నా ఒక 15-20 నిమిషాల ముందు తాగినట్లయితే మంచి నిద్ర వస్తుంది, సుఖ నిద్ర ప్రాప్తిస్తుంది. నిద్ర వస్తుంది కనుక ఇతరత్ర అనారోగ్య లక్షణాలు రావు. పూర్తి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి పదార్థం మన ఇంట్లోనే ఉంది కనుక ఈ 2 రకాల పదార్థాలతో, పసుపు, పాలు, శర్కర, ఈ 3టితో మంచి పానీయం తయారు చేసుకొని, ఔషధాన్ని తయారు చేసుకొని సర్వ వేళల్లో, సర్వావస్థలందు
అందరూ నిరభ్యంతరంగా తాగవచ్చు. మామూలు వాళ్ళు తాగినప్పటికీ కూడా శరీరంలో ఏవైనా అవలక్షణాలున్నా, అసంబద్ధ లక్షణాలున్నా పాలతో మంచి శారీరక పుష్టి, ఖండపుష్టి వస్తుంది. అలాగే మంచి నిద్ర, కలత లేని నిద్ర, సుఖనిద్ర ప్రాప్తిస్తుంది. అలాగే పసుపు ఇందులో వేస్తున్నాం కనుక విష పదార్థాలు ఒంట్లో ఏవైనా ఉన్నట్లయితే బయటకు పంపిస్తుంది. కాబట్టి ఎవరైనా నిద్రలేమి వాళ్ళే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా ప్రతిరోజు ఈ పానీయాన్ని సేవించవచ్చు. అందరూ సేవించి జాగ్రత్తగా నిద్రలేమి బాధతో బాధపడుతున్న వారు ముఖ్యంగా వాడి మీ నిద్రలేమి బాధ నుండి బయటపడతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సెలవు.